సంక్రాంతి పండుగను పర్యావరణ హితంగా జరుపుకుందామని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య పిలుపునిచ్చారు. భోగి మంటల్లో ప్రమాదకర వ్యర్థాలు వేయకుండా పర్యావరణాన్ని కాపాడుకుందామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంటల్లో టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు, ఫ్లెక్సీలు, రంగులు వేసిన ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వ్యర్థాల వంటి ప్రమాదకరమైన వస్తువులను వేస్తుంటారని, వాటి నుంచి విషవాయువులు వాతావరణంలోకి విడుదలవుతాయని హెచ్చరించారు. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పాత రోజుల్లో అయితే నాకు తెలిసినంత వరకు పాడైపోయినటువంటి పట్టలు కానీ, లేదా కర్రలు కానీ, లేదా తాటాకులు, ఇతరత్ర చెట్లు, కొత్తగా చెట్ల నుంచి ఆకులు కొట్టుకువచ్చి అవి ఎండబెట్టి సంప్రదాయబద్ధంగా కర్రలు పోగేసి భోగి మంటలు చేసుకోవటం అనేది ఆనవాయితీ. కానీ ఇటీవల కాలంలో మనకి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు, పాడైపోయిన టైర్లు, అదేవిధంగా ప్లాస్టిక్ సంచులు ఏవైతే నిరుపయోగం ఉన్నాయో ఇళ్లలో, గ్రామాల్లో అవి కూడా ఏదో తెలిసి తెలియక ఈ భోగి మంటల్లో వేస్తున్నారు. దానివల్ల ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు, టైర్లు ఇటువంటివి కాల్చినప్పుడు మనకి ఆ విషవాయువులు వెలువడతాయి. ఆ విషవాయువులు వెలువడితే తద్వారా అవి పీల్చుకునేటువంటి, ముఖ్యంగా పెద్దలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అవి చాలా ప్రమాదకరమైనటువంటి విషవాయువులు. కాబట్టి వీలైనంత వరకు కాదు, ఖచ్చితంగా వాటి పట్ల జాగ్రత్త వహించాలి. పొరపాటున కూడా ప్లాస్టిక్ కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సంచులు, పాత టైర్లు, ట్యూబ్లు, ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ పొరపాటున కూడా ఈ భోగి మంటల్లో వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా ఎవరైతే యువకులు ఉత్సాహంగా భోగి మంటలు వేస్తారో వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను.